నాకు అతను న్యాయమూర్తులందరికీ ఇక్కడ ఉన్న పూర్వపరాల దర్శనం, తెగిపోతున్న వివాహాల అనుబంధాలు, తరిగిపోతున్న ఆత్మీయ బంధాలు, కనుమరుగవుతున్న మానవత్వాలు, చెదిరిపోతున్న వ్యక్తిత్వాలు, కరిగిపోతున్న మధుర స్వప్నాలు, మహిళల దీనావస్థలు, జీవం లేని ముఖ కవలికలు, కన్నీరించిపోయిన మగ్వల కళ్ళు, పాలు త్రావే పసిపిల్లలతో కోర్టులో హాజరు, జీర్ణావస్థలో వనితల తలాదాతలు, వంచింపబడుతున్న అమాయకులు, ఆదరణకు నోచుకొని అబలలు, ఆలుమగల మధ్య పసిపాపల భవిష్యత్ భగ్నం, పూల లాంటి జీవితాలు ముళ్ళ బాటల ఔషుద్ధలు. శ్రీజాతంటే ఎందుకో చులకన భావం మీపై కురిపిస్తున్నాను. ధన్యవాదాలు. బాధగా ఉన్నది, ఇంకో విధంగా సంతోషంగా కూడా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ పేరు అంత రాష్ట్ర కాదు పోస్ట్ కాదు కాబట్టి ఈ సందర్భంగా రాములు బాధలు కన్నా సన్మానం చేస్తున్నాము. త్వరలో రావడానికి మేడం గారు కీలక పాత్ర పోషిస్తారని, మేడం గారు అత్యున్నత పదవికి వెళ్ళాలని శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరావు గారు మనసారా కర్నూలు బాగా ఇక్కడ చూడండి. మేడం ఇక్కడ చూడండి మేడం. ఆనందరావు సార్ గారు కూడా దయచేసి బొకేలు అలాగే అశోక చక్రంతో మేడం గౌరవంగా దయచేసి మహిళా న్యాయవాదులకు త్వరగా రండమ్మా, అందరూ రండమ్మా. ఏపీ గవర్నమెంట్ వెళ్తున్న సందర్భంగా మాట్లాడాలి. ఎవరు మాట్లాడబోతున్నా కూడా మ్యాక్సిమం 5:30, 5:25, 10 నిమిషాలు అంతే. టైం ఫిక్స్, ఇంట్లో తేడా లేదు. నాకు ఒత్తిక సంతోషం ఏంటంటే గ్యాదరింగ్ పర్వాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను గ్యాదర్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే నేను చెప్తాను. ఎందుకంటే కృష్ణమూర్తి గారు అంటే మరీ నలుగురు ఎదురుంటే చండాలంగా ఉంటుంది. నేను ఎక్కువ కనబడతాను, మీరు తక్కువ కనబడతారు. నాకేమో మహామాటలు చెప్తాను, ఇక్కడే చెప్తాను. మనుషులు పోగేసుకోగా బాగుంటుందా చెప్పారు. మనుషులు పోగేసుకోకుండానే మీరంతటి మీరే ఇచ్చారు అంటే ఎవరో గురించి వచ్చేది వేరు, ఎవరు పిలవకుండా రావడం లేదు. ఎవరు పిలవకుండా వచ్చిందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అందులో ఈ విధంగా మాట్లాడుతున్నాను. అసలు మీ అందరికీ తెలుసో తెలుసో నేను చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. నిజంగానండి మాకు ఆ పూర్వక అంత సంప్రదాయంగా అంటారు. అసలు నారాయణ గారు మీకు లా సెక్రటరీగా వెళ్తున్నారు. మీకు అర్థమైందా?
ఇంకోటోనో పక్క పెట్టకుండా మా మీద ప్రేమతో ఈ అవకాశం ఇవ్వండి. మరి మీకు ఒక అవకాశం వస్తుంది మేడం, తీసుకోండి, మీరు ఇక్కడికి వస్తారేమో చెప్పలేదు. బోధన ఉన్నారు గోపాలరెడ్డి గారు సార్ గారు కొట్టుకొచ్చి సార్ మీరు కూడా ఎలివేషన్ టికెట్కే వస్తారు సార్ తప్పనిసరిగా. అప్పుడు మళ్ళీ ఇదే రిక్వెస్ట్ టైమే మళ్ళీ ఫ్రీ టైమే అంటాము సార్, మీకు తప్పనిసరిగా ఎలివేషన్. థ్యాంక్ యూ సార్. ప్రతిపాదేవగూడెం గారికి న్యాయవాదులకు మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. విషయాలు గమనించినాను. మేడం అడ్వకేటు బాగా ఆర్గ్యూ చేస్తున్నాడా, బాగా కండక్ట్ చేస్తున్నాడా అని చూడరు. వచ్చిన క్యాండిడేట్స్ అంటే బాధితుల బాధను అర్థం చేసుకుని అడ్వకేట్ ప్రమేయం లేకుండా, అంటే అడ్వకేట్స్ ఎఫెక్ట్ ఉండాలా, నేను నా జాతిని నేను కించపరచుకోను, ఉండాలా, కానీ మేడము ఇన్ పర్సన్ ఇంజస్టిస్ జరిగింది వాళ్ళకి తోచిన తర్వాత ఇమ్మీడియట్ గా జడ్జిమెంట్ రిజర్వ్ అయిపోతుంది మైండ్లో. కాబట్టి మేడం కోర్టులో మేము సీనియర్ వెళ్తేనే కేసు అవుతుంది, జూనియర్ వెళ్తే కేసు కాదు అని ఆ భయం మేడం దగ్గర మనకి లేదు. ఇంకో విషయం, మేడం దగ్గర ఫాస్టెస్ట్ డిస్పోజల్.